బాగుంది మేడం, పర్వాలేదు, బాగుంది. నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా శ్రీ నితిన్ గారు, శ్రీమతి పల్లవి గారు, చిరంజీవి అడవు గారు, చిరంజీవి రిహాన్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో శ్రీ నితిన్ గారి, శ్రీమతి పల్లవి గారి ముద్దుల కుమారుడు చిరంజీవి రియాన్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ ఉదయం టిఫిన్తో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిరంజీవి రియాన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు 100 ఏళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, మరియు మీరు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుడిని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ, మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే తాతయ్య గారి ఆశీస్సులు, నాన్నమ్మ గారి ఆశీస్సులు, అలాగే అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులతో పాటు 3 కోటి దేవతల దీవెనలు, ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. నితిన్ గారు వియాన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ విహాన్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ విహాన్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ రిహాన్, గాడ్ బ్లెస్ యూ నానా. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి వనజ గారికి, డాక్టర్ శ్రీ సతీష్ దొడ్డకాశి గారికి, అలాగే శ్రీమతి వనజ గారికి, అలాగే డాక్టర్ శ్రీ సతీష్ దొడ్డకాశి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీ నితిన్ గారికి, శ్రీమతి పల్లవి గారికి, చిరంజీవి అడవు గారికి, చిరంజీవి రహాన్ గారికి, అలాగే శ్రీమతి వనజ గారికి, డాక్టర్ శ్రీ సతీష్ దొడ్డకాశి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి వనజ గారికి, శ్రీమతి పల్లవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ, గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ, మరియు గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా, ఇలా ఎన్నో రకాలుగా సీసీ కెమెరాలు, ఇలా ఎన్నో రకాలుగా తను చేస్తూ, అలాగే శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో వచ్చి, మరియు భూదానం కూడా చేయడం జరిగింది. తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీ నితిన్ గారు, శ్రీమతి పల్లవి గారు, చిరంజీవి అడవు గారు, చిరంజీవి రిహాన్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు మడత కాజా, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.